అందరికీ నమస్కారం. హరే కృష్ణ. ఈరోజు మనం గూడూరు ఇస్కాన్లో ఉన్నాం. మనతో పాటు గోపాల్ ప్రభు గారు ఉన్నారు. ఈ వీడియోలో మనం జగన్నాథ రథయాత్ర ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఎక్కడ జరగబోతుంది అనేది కూడా తెలుసుకోబోతున్నాం. ఆల్రెడీ గూడూరులో జగన్నాథ రథయాత్ర జరిగింది. దాని గురించి కూడా గోపాల్ ప్రభు గారి మాటల్లో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రభు, ముందుగా మనం రథయాత్ర చేస్తాం. రథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సో రథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాతని మనం ప్రజల మధ్యలోకి, ముఖ్యంగా చెప్పాలంటే భగవంతుడే స్వయంగా బయటకు వచ్చి ప్రజల మీద తన అపారమైన కరుణను చూపిస్తున్నాడు అన్నమాట. ఇది ఒక ప్రముఖమైన ఒక లీలతో మనం దీన్ని చెప్పుకోవచ్చు అన్నమాట. సాధారణంగా కృష్ణుడు బృందావనం వదిలి మథురాకు వచ్చి మథురా నుంచి ద్వారకాకు వెళ్ళాడు. సో మథురాకు ఎందుకు వచ్చాడు అని అంటే, సో కంసుడు వాళ్ళని ఒక కుస్తీ పోటీలు చూడడానికి పిలిపించాడు. ఆ పిలిపించే క్రమంలో కంసుడు యొక్క ఉద్దేశం ఏంటంటే కృష్ణ బలరాముని చంపేద్దామని. సో అది ఆ విషయం తెలిసి వాళ్ళు ఆ మథురాకు వెళ్ళాలనుకుంటారు. ఆ సమయంలో అక్రూరుడు చెప్పేస్తాడు అన్నమాట, యాక్చువల్గా కంసుడు మిమ్మల్ని పిలిపించేది జస్ట్ ఆ కుస్తీ పోటీలని వీక్షించడానికి కాదు, మిమ్మల్ని చంపడానికని. సో అప్పుడు బృందావన వాసులకు ఏం చెప్తారంటే, మేము 2 రోజుల్లో మేము తిరిగి వచ్చేస్తామంటారు. బృందావన వాసులు ఒప్పుకోరన్నమాట. ముఖ్యంగా రాధారాణి గోపికలు ఒప్పుకోరు పోవడానికి. ఎందుకంటే వాళ్ళ ప్రాణం అంతా కృష్ణుడే అనమాట. ఒక క్షణం కూడా కృష్ణుడు లేకపోతే వాళ్ళు జీవించలేరు. అయినా కూడా కృష్ణుడు వాళ్ళకి ఏదో ఒక విధంగా వాళ్ళకి నచ్చ చెప్పి మేము 2 రోజులు తిరిగి వస్తామని చెప్తారు అనమాట. అట్లాగైనా మథురకు వెళ్ళిన తర్వాత అక్కడ కంసుని చంపి అక్కడి నుంచి దేవకి వసుదేవుల దగ్గర వాళ్ళ యొక్క కొలువులోకి వెళ్ళిపోతారు, అంటే ద్వారకాకి వెళ్ళిపోతారు అన్నమాట. అప్పుడు కృష్ణుడి యొక్క ఆలోచనలంతా కూడా బృందావన వాసుల మీదే ఉన్నాయి. అలాగే బృందావన వాసుల యొక్క ఆలోచనలు కూడా కృష్ణుడి మీదే ఉన్నాయి అన్నమాట. అంటే ఒక పక్క అక్కడ రాణులు ద్వారకాలో ఎంత సేవ చేసినా సరే కృష్ణుడు బృందావన వాసుని తలుచుకుంటాడు. సో ఆ రాణులు ఏమనిపించిందండి, ఇంత మనం సేవ చేస్తున్నా కూడా బృందావన వాసులు అంటే ఆయనకి ఎందుకు అంత ప్రేమ, అంటే మనల్ని కూడా మర్చిపోయి వాళ్ళ గురించి ఎందుకు అంత ఆలోచిస్తున్నాడు, అసలు ఏం జరిగింది అక్కడ అని చెప్పేసి వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగే కృష్ణుడు నిద్రలో కూడా గోపికలు, గోపబాలులు, తన తల్లిదండ్రులు, ఆ బ్రజవాసుల గురించి తెలుసుకుంటూ ఉంటాడు అన్నమాట. అయితే ఆ సందర్భంలో కృష్ణుడు వీళ్ళని ఎలాగైనా కలుసుకోవాలని చెప్పేసి కురుక్షేత్రానికి వస్తారు వాళ్ళు. కురుక్షేత్రంలో అప్పుడు సూర్యగ్రహణానికి ఒక అలవాటు ఉంది వాళ్ళకి. ప్రతి సూర్యగ్రహానికి వాళ్ళు కురుక్షేత్రంలో బ్రహ్మసరోవరానికి వచ్చి వాళ్ళు స్నానం చేస్తారనమాట. కృష్ణుడు ఏమనుకున్నాడంటే, ఇది మనకు మంచి అవకాశం, బృందావన వాసులను కూడా మనం తీసుకొని వచ్చి మనం కురుక్షేత్రంలో వాళ్ళని పిలిపించుకుంటే నేను చూడగలను, వాళ్ళు కూడా మనం చూడగలరు అని చెప్పేసి అనే ఉద్దేశంతో వాళ్ళని పిలిపిస్తారు అనమాట. అట్లాగే అక్కడ అంతా వాళ్ళు కలుసుకుంటారు. కలుసుకున్నప్పుడు కృష్ణుడు రాధారాణి గోపికల దగ్గరికి వెళ్తారు. వెళ్ళి అక్కడ వాళ్ళు మాట్లాడడం కొనసాగుతుంది అనమాట. ఆ మాట్లాడే క్రమంలో రాధారాణి మరియు గోపికలు ఏమనుకుంటారంటే, మీరు అదే కృష్ణుడే, మేము కూడా అదే గోపికలు, మేము కూడా అదే రాధారాణి, కానీ ఎందుకో మాకు ఇక్కడ మిమ్మల్ని ఈ వేషంలో, అంటే ఒక రాజుగా మిమ్మల్ని చూసినప్పుడు మాకెందుకో ఆ తన్మయత్వం మాకు కలగట్లేదు, ఆ ప్రేమ అభిమానం మాకు కలగట్లేదు, బృందావనంలో మాకు ఉన్నంత ఆ యొక్క కంఫర్ట్, ఆ చనువు ఎందుకో మిమ్మల్ని ఈ వేషంలో చూసే మాకు ఆ తృప్తి కలగట్లేదు. కాబట్టి దయచేసి మన బృందానికి వెళ్ళిపోదాం పదండి అని చెప్పేసి సో గోపికలు రాధారాణి కలుసుకొని కృష్ణుడిని బృందావనం వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు అన్నమాట. దాన్నే రథయాత్ర అంటాం మనం. సో రథయాత్ర అంటే ఏంటి అంటే, కృష్ణుడు కురుక్షేత్రం నుంచి సో ఆయన్ని రాధారాణి ప్లస్ గోపికలు వాళ్ళు తీసుకొని బృందానికి తీసుకెళ్తున్నారు వాళ్ళు. సో అలాగే మనం కూడా ఇక్కడ మన రథం లాగే ఒక ఉద్దేశం ఏంటంటే, కృష్ణుడిని ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి తీసుకెళ్తున్నాం. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి మనం కురుక్షేత్రం అంటున్నాం, ఎండింగ్ పాయింట్ వచ్చి మనం బృందావనం అనుకుంటున్నాం. అఫ్కోర్స్ మనం ఉండే ఊర్లలో వేరు సెంటర్స్, వేరే పాయింట్స్ ఉంటాయి. బట్ మన ఉద్దేశం ఏంటంటే, కృష్ణుడిని మనం కురుక్షేత్రం నుంచి బృందావనం తీసుకెళ్తున్నాం. అంటే మన భావన ఎలా ఉందంటే, కృష్ణుడికి బృందావనం అంటే ఇష్టం కాబట్టి, రాధారాణి గోపికలకి కృష్ణుని బృందావనం తీసుకెళ్ళడం వాళ్ళకి ఇష్టం కాబట్టి, ఎవరైతే రథయాత్ర పాల్గొని రథాన్ని లాగుతారో వాళ్ళు భగవంతుడికి అత్యంత సంతోషాన్ని ఇస్తున్నారు.
సో మనం కూడా ఆయన్ని మన బృందాన్ని తీసుకెళ్తున్నాం కాబట్టి సో మన సొంత భగవంతుడిని మన 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 ఇంటికి తీసుకెళ్తున్నాం అనే భావంతో ఈ రథాన్ని లాగడం అన్నమాట. అలాగే ఇంకొక ఉద్దేశం కూడా ఏంటి అని అంటే భగవంతుడిని మన హృదయంలోకి తీసుకురావడం. సో మన హృదయంలోకి తీసుకురావడానికి మనం చేసే ఈ ప్రయత్నం భగవంతుడు ఖచ్చితంగా మన హృదయంలోకి వస్తాడు. మన హృదయంలోకి ప్రవేశిస్తే ఖచ్చితంగా మనకి ఎనలేనటువంటి ఆనందం, ఎనలేనటువంటి తృప్తి జరుగుతుందన్నమాట. సో ముఖ్య ఉద్దేశం అయితే భగవంతుడు తన సొంత ఇంటికి వెళ్తున్నాడు అండ్ మనము ఆయన సొంత ఇంటికి తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఈ క్రమంలో మనము సంతోషంగా ఉన్నాం, భగవంతుడు అంతకంటే ఇంకా సంతోషంగా ఉన్నాడు. ఆ సంతోషంలో ఆయన మన పైన అపారమైన కృపని మనం చూపిస్తాడు అనమాట. అంతే కదా, మనం ఎవరికైనా సంతోషమైన పని చేస్తే వాళ్ళు మన పట్ల అత్యంతమైనటువంటి అభిమానాన్ని, అనురాగాన్ని కల్పిస్తారు అనమాట. సో ఇది యాక్చువల్లీ మీకు ఉద్దేశం అనమాట. చాలా బాగా చెప్పారు గోపాల్ ప్రభు. నాకు కూడా ఫస్ట్ టైం తెలుసుకున్నాను, మీరు కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. సో మన నారాయణమ్మ గుడి కాడ నుంచి మనం కళ్యాణ మండపం అనేది బృందావనం లెక్కన. ఓకే, చాలా బాగా అనిపించింది ప్రభు. ఇక నిన్న జరిగిన గూడూరు రథయాత్ర గురించి ఒక 2 మాటలు ప్రభు. సో నిన్న మనం 12వ జగన్నాథ స్వామి రథయాత్ర చేసాము. సో చాలా అంగరంగ వైభవంగా జరిగింది. సో వేల సంఖ్యలో భక్తులు అనేక గ్రామాల నుంచి లేదా అనేక నగరాల నుంచి వచ్చారు. ముఖ్యంగా ఝాన్సీ నుంచి సో కొంతమంది భక్తులు వచ్చారు. అలాగే కుకట్పల్లి, హైదరాబాద్ నుంచి వచ్చారు. చుట్టుపక్కల సూలూరుపేట, నాయుడుపేట, అలాగే కావలి, నెల్లూరు నుంచి సో దండాలుగా చాలామంది వచ్చారు. ఇంచుమించుగా మేము ఒక 10,000 మంది వచ్చారని మేము అంచనా వేస్తున్నాము. సో అద్భుతంగా సో నారాయణమ్మ గుడి దగ్గర నుంచి ప్రారంభమయ్యి మధ్యాహ్నం 2 గంటలకి, తర్వాత సాయంత్రం 9 గంటలకి మేము సిఆర్డి కళ్యాణ మండపంలో చేరుకున్నాము. సో ఆద్యంతం మా మార్గం అంతా కూడా రంగవల్లులు, కోలాటాలు, భజన బృందాలు, ఇంకా అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో సో చాలా అంగరంగ వైభవంగా జరిగింది. సో దారి పొడవునా ఇంచుమించుగా 7,000-8,000 మందికి మనం దొన్నె ప్రసాదాన్ని కూడా మనం వితరణ చేసాం. అలాగే ఎంతోమంది ఈ గూడూరులో ఎంతోమంది వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి దారి పొడవునా వాళ్ళు మజ్జిగని, లేకపోతే వాళ్ళు చల్లని పానీయాలు, తర్వాత కొంతమంది ప్రసాదాలు, సో వాళ్ళే స్వచ్ఛంగా వచ్చి వాళ్ళందరూ కూడా ఈ ప్రసాద వితరణ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఒక ఊరు మొత్తం కదిలింది అనమాట. ముఖ్యంగా హరినామ స్మరణతో మొత్తం ఊరంతా కూడా మారుమ్రోగిపోయింది. సో ఎందుకంటే ఇక్కడ ఎక్కడ ఎటువంటి అశ్లీలత కానీ, ఎక్కడ ఎటువంటి ఆగ్రహ ఆవేశాలు కానీ, సో ఎటువంటి వాతావరణం లేకుండా ఎంతో చక్కగా, ఎంతో అద్భుతంగా, అంటే ఇంటిల్లపాది తల్లి, తండ్రి, పిల్లలు అందరూ, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ వచ్చి ఎంతో సంతోషంగా, ఎంతో సెక్యూర్డ్గా, అంటే దీనికి వస్తే మేము చాలా ఆనందంగా ఉంటాము, మాకు ఎటువంటి భయం లేదు, అన్నీ చాలా అద్భుతంగా ఇక్కడ నిర్వహించబడ్డాయి అనేటువంటి వాళ్ళకు తృప్తిని కూడా వాళ్ళు మాకు వెళ్ళజూపించారు. కాబట్టి ఈ సందర్భంగా గూడూరు ప్రజలందరికీ కూడా, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నామండి. హరే కృష్ణ. నిన్న రథయాత్రలో నేను కూడా మొదటిసారి పాల్గొన్నాను. నాకు చాలా బాగా అనిపించింది స్వామి. హరే కృష్ణ అంటే జై జగన్నాథ్ అంటూ కూడా ప్రజలు తీసుకెళ్తారు. దారి పొడుగున్న ప్రసాదాలు అన్నీ కూడా కల్పించారు. నిన్న గూడూరులో జరిగింది. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మిస్ అయి ఉంటే నెక్స్ట్ టైం ఎక్కడెక్కడ మన జగన్నాథ రథయాత్ర జరగబోతుంది స్వామి? సో మన ప్రాంతంలో కానీ చూస్తే కానీ మాత్రం రేపు ఆగస్టు 8వ తేదీ బుచ్చిరెడ్డిపాలెంలో జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మన నెల్లూరు మందిరం అధ్యక్షులు డాక్టర్ సుఖదేవ స్వామి గారు, సో ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రతి మండలంలో ఒక రథయాత్ర జరగాలని ఆయన ఉద్దేశం అది. సో ప్రస్తుతానికైతే ప్రముఖంగా మనం నెల్లూరు, కావలి, సో సూలూరుపేట, గూడూరు, ప్రస్తుతానికి ఈ 4 వాటిలో కొంచెం పెద్ద రథయాత్రలు జరుగుతుంది, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు జరుగుతున్నాయి. సో ఇప్పుడిప్పుడే మనం మిగతా మండలాల్లో కూడా మనం వీటిని ప్రవేశపెట్టాలి. అంటే ఈ విధంగా అందరిలో మనం సంస్కృతి, కళాచారం, వాళ్ళ ఆధ్యాత్మిక భావన అన్ని కల్పించాలనే ఉద్దేశంతో రీసెంట్గా మనం ముత్తుకూరులో చేసాము, రాపూర్లో కూడా చేసాము. సో ఇప్పుడు రేపు ఆగస్టు 8వ తేదీ మొదటిసారి గూడూరులో బుచ్చిలో ఫస్ట్ టైం స్టార్ట్. ఈ సంవత్సరంలో ముత్తుకూరులో ఫస్ట్ టైం చేసాము, రాపూర్లో కూడా ఫస్ట్ టైం చేసాము. అలాగే ఇప్పుడు బుచ్చిరెడ్డిపాలెం కూడా మనం ఫస్ట్ టైం చేస్తాము. అలాగే రేపు డిసెంబర్లో నాయుడుపేటలో కూడా చేయాలనే ఉద్దేశం ఉంది. సో ఈ మధ్యలో ఇంకేదైనా కూడా యాడ్ అవ్వచ్చు. సో ప్రస్తుతానికి మాత్రం
ఆగస్టు 8వ తేదీ బుచ్చిరెడ్డిపాలెంలో జరుగుతుంది. సో తప్పకుండా ఎవరైతే ముందుకు వచ్చి ఈ కార్యక్రమం నడిపించాలి, అది మాకు చాలా సంతోషదాయకం అంటే తప్పకుండా మీరు నెల్లూరులోకి వెళ్ళి మీరు అధ్యక్షులు సుఖదేవ్ మహారాజ్ గారిని కలవగలిగితే సో వాళ్ళు మీకు ఖచ్చితంగా మీకు దానికి సంబంధించిన ఏర్పాట్లు, దానికి కావాల్సినటువంటి అంశాలు అన్నీ కూడా మీతో చర్చిస్తారు. సో మాకు తెలిసి బుచ్చిరెడ్డిపాలెంలో కూడా సో నాకు తెలిసి ఎంతోమంది మంచి మంచి దాతలు ఉన్నారు, మంచి మంచి భక్తులు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని కొద్ది సద్వినియోగం చేసుకొని వాళ్ళు ఆ బుచ్చిరెడ్డిపాలెం ఉన్న ప్రజలు అలాగే చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి వాళ్ళు ఎనలేనటువంటి సేవ చేసినట్టు అవుతుంది ఈ రథయాత్ర చేస్తే మాత్రం. ఒకే సమయంలో ఎంతోమందికి మనం ఆధ్యాత్మిక భావన కలిగించేటువంటి ఏకైక కార్యక్రమం సో ఈ రథయాత్ర అనమాట. సో శ్రీల ప్రభుపాదుల వారు ఎవరైతే ఇస్కాన్ వ్యవస్థాపకాచార్యులు ఉన్నారో సో ఆయన యొక్క ఉద్దేశం ఇదే అనమాట. రథయాత్ర యొక్క ఉద్దేశం ఆయన ఎలా తీసుకున్నారు అని అంటే ఎలాగో జగన్నాథుడు అనే పేరు పెట్టారు, కానీ జగన్నాథుని పేరు పెట్టుకొని ఒక పూరికి మాత్రమే పరిమితం అయ్యాడు. సో అలాంటప్పుడు ఆయన మనం పూరినాథుడు అని చెప్పాలి కదా. సో జగన్నాథుని పేరు పిలవడంలో అక్కడ ఎటువంటి అర్థం లేదు. కాబట్టి నిజమైనటువంటి జగన్నాథుడికి నేను అర్థం తీసుకొని వస్తాను అని చెప్పి సో ఫస్ట్ టైం ఆయన రథయాత్ర శాన్ ఫ్రాన్సిస్కోలో చేశారు అన్నమాట. సో కాబట్టి ఫస్ట్ టైం అంటే మన పూరిని దాటి ఫస్ట్ రథయాత్ర జరిగింది అని అంటే అది శాన్ ఫ్రాన్సిస్కో యుఎస్ఏలో. ఇంకా అక్కడి నుంచి ఇంకా వివిధ నగరాలు అట్లానే వివిధ దేశాల్లో అట్లా మొత్తం చాలా ప్రపంచం అంతా కూడా ఎక్కడైతే ఇస్కాన్ ఉందో కొద్దిగా కనీసం ఒక 5-6 సంవత్సరాలు ఆ ఇస్కాన్ టెంపుల్ నడిచిందో అక్కడంతా కూడా ఇప్పుడు రథయాత్రలు జరుగుతున్నాయి. సో కాబట్టి పూరికి మాత్రం పరిమితమైనటువంటి పూరినాథుడుగా పిలవాల్సిన యాక్చువల్గా ఉండాల్సిన వ్యక్తి కానీ జగన్నాథుని పేరు పెట్టుకున్నాడు. కానీ ఒక భక్తుడుగా శ్రీల ప్రభుపాదుల వారు జగన్నాథుడి యొక్క పేరుని సార్థకత తీసుకువచ్చాడు. నేను చెప్తానమాట, భక్తుడే భగవానుడి యొక్క పేరుకి సార్థకత తీసుకొని వస్తాడు. సో ఆ విధంగా భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు సో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు రథయాత్రలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆయనకి నిజంగా పేరు వచ్చింది జగన్నాథ అని. ఎందుకంటే జగత్తు మొత్తాన్ని ఆయన చూసుకుంటున్నాడు, పాలిస్తున్నాడు, అన్ని విధులు జరుగుతున్నాడు. సో అందరితో కలుసుకుంటున్నాడు. అక్కడ ముస్లిమ్స్ అని, క్రిస్టియన్స్ అని, హిందువులని, వీళ్ళు అయిన వాళ్ళని కాని వాళ్ళని ఇట్లాంటివంటి భేదం లేకుండా ఒక విధంగా చెప్పాలంటే ఒక ఈక్వాలిటీ, అందరూ సమానమే, నాకు అందరూ సమానమైన భావంతో సో ఆయన ఈ రథయాత్రని అందరిలో కూడా భక్తి భావన కలిగించిన తర్వాత, అందరిలో ఆనందం నింపిన తర్వాత, ఆ తర్వాత ఎవరికి మీరెవరు నేనెవరు అని ఈ భావన మనకు ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆయన యొక్క సంకల్పం సో ఈరోజు ప్రపంచం అంతా రథయాత్ర జరుగుతున్నాయి. అదేవిధంగా బుచ్చిలో కూడా ఈ రథయాత్ర ఆగస్టు 8వ తేదీ బుచ్చిలో కూడా నిర్వహించాలని చెప్పేసి గట్టి ప్రయత్నం చేస్తున్నాం. ఆగస్టు 8వ తేదీన బుచ్చిలో జగన్నాథ రథయాత్ర అయితే జరగబోతుంది. అస్సాం పూరికి వెళ్ళి చాలామంది మనం వెళ్ళలేకుంటాం, కొంతమంది వెళ్ళుంటారు. వాళ్ళలో నాలాంటి వాళ్ళు నేను గూడూరులో అయితే పాల్గొన్నాను, నెక్స్ట్ బుచ్చిలో కూడా పాల్గొంటాను. మీరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు ఆగస్టు 8వ తేదీ గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ సూళ్ళూరుపేట కంప్లీట్ చేసుకొని మనం గూడూరు ఇంతటితో వీడియో కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో ఇస్కాన్ గురించి, ఇస్కాన్ ప్రాముఖ్యత గురించి, ఇస్కాన్ ముఖ్య ఉద్దేశం గురించి, ఇస్కాన్ గురించి కొన్ని మాటలు అయితే గోపాల్ ప్రభు గారిని అడిగైతే తెలుసుకోబోతున్నాం. అలాగే జగన్నాథ రథయాత్ర ఎప్పటి నుండి ప్రారంభమైంది అనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే తెలుసుకోబోతున్నాం. దాని గురించి మీరు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఆ వీడియోస్ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.